అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో విజయవాడ ఫ్లడ్స్ కి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించలేదు అని కొంతమంది విమర్శిస్తున్న తరుణంలో అందుకు సంబంధించిన పరిపాలనాత్మకమైన వివరణ నేను ఇవ్వదలుచుకున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ని నేను చివరిలో పొందుపరచాలని అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా నా అభ్యర్థన. మన రాజ్యాంగం ఎంత గొప్పది అంటే ప్రధానమంత్రి గారు కూడా ఏదైనా గ్రామానికి వెళ్ళి సభ పెట్టినప్పుడు అక్కడ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచే అక్కడ కార్యకలాపాలు నిర్వహించవలసి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేయవలసి ఉంటుంది. కానీ మన అదే రాజ్యాంగంలో కొంతమంది దురహంకారానికి చెందిన రాజకీయ నాయకులు సర్పంచ్ వ్యవస్థని పక్కన పెట్టి మిగతా ఆ బాధ్యతల్ని వారి భుజాన వేసుకొని పనిచేస్తూ ఉంటారు. పరిపాలన పట్ల ప్రజలకి ఉన్న అవగాహన లేని కారణంగా ఒక సెంటిమెంటల్ ఇష్యూ అరైజ్ అయినప్పుడు, ఉదాహరణకి ఫ్లడ్స్ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని వచ్చి పొలిటికల్ మైలేజ్ పొందాలని కొంతమంది చూస్తూ ఉంటారు. 2024 ఎన్నికలకు మునుపు కూడా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోక మునుపు కూడా రాష్ట్రంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా 95% వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే టీవీల్లో చూపించాయే కానీ కౌలు రైతు భరోసా యాత్ర కానీ జనవాణి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చూపెట్టలేదు. వాటి తాలూకు ప్రాముఖ్యత కూడా పెద్ద ఎత్తున చూపించలేదు. తూతూ మంత్రంగానే రిపోర్ట్ చేయడం జరిగింది. విజయవాడ ఫ్లడ్స్ జరుగుతున్న ఈ సమయంలో వైసీపీ పార్టీకి చెందిన మీడియా కానీ సోషల్ మీడియా విభాగం కానీ కొన్ని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏరని విమర్శిస్తున్నారు. న్యూట్రల్గా ఉండాల్సిన మీడియా ఛానల్స్ న్యూట్రల్గా ఉన్నాయి. నేషనల్కి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ క్యాన్సిల్స్ బర్త్డే సెలబ్రేషన్స్ డ్యూ టు మ్యాసివ్ ఫ్లడ్స్ ఇన్ ది స్టేట్. In a remarkable display of empathy and responsibility, Pawan Kalyan has chosen to forgo his birthday celebrations this year, citing the devastating floods currently affecting Andhra Pradesh as the primary reason. Pawan Kalyan, who recently assumed the role of Deputy Chief Minister of Andhra Pradesh, has been deeply engaged in the state's political landscape, and his decision underscores his commitment to addressing the crisis at hand. ఇది నేషనల్ మీడియా ప్రాజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రొజెక్ట్ చేసింది. సరే, ఈ విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఎందుకు లేరు అని సంబంధించి పరిపాలనాత్మకమైన వివరణ నేను ఇస్తున్నాను. ప్రకృతి విపత్తుల్లో తుఫాన్ని ఫ్లడ్స్ ని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. తుఫాన్ విషయంలో అయితే ప్రభుత్వానికి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ల్యాండ్ ఫాల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ప్రతి 1 అవర్కి అప్డేట్ అవుతుంటుంది కనుక అందుకు సంబంధించి చర్యలు చేపడుతుంది కనుక హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ముందుగానే తరలిస్తుంది. కానీ అనూహ్యంగా వచ్చే ఫ్లడ్స్కి ఆ ఫ్లడ్ వాటర్లోనే రెస్క్యూ ఆపరేషన్స్ అనేటివి హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. వర్క్ ఫోర్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. తుఫాన్కి సంబంధించి తుఫాన్ ఆగిపోయిన తర్వాత రెస్టోరేషన్ వర్క్స్ అనేవి జరుగుతాయి. ఫ్లడ్స్ విషయంలో అయితే ఫ్లడ్ వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ చేశాకనే రెస్టోరేషన్ వర్క్స్ అనేటివి జరుగుతాయి. ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ తుఫాన్కు సంబంధించి అయితే రెస్క్యూ ఆపరేషన్స్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ తుఫాన్ ఉన్న సమయంలో ముందుగానే చేసుకుంటాయి కనుక అక్కడ కూడా లెస్ ఛాలెంజెస్ అనేటివి ఉంటాయి. తుఫాన్ తర్వాత కూడా వారికి లెస్ ఛాలెంజెస్ అనేటివే ఉంటాయి. ఫ్లడ్స్ విషయంలో అయితే ఎస్డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్కి రెస్క్యూ టీమ్స్కి అన్నిటికి కూడా ఎక్కువ ఛాలెంజెస్ అవసరం అవుతాయి. మోర్ ఎక్విప్మెంట్ కూడా అవసరం ఉంటుంది. గజయితగాళ్ళు కూడా అవసరం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్యటించారు అంటే వ్యవస్థని ఎప్పుడు కూడా పుష్ చేస్తేనే వ్యవస్థ పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పటికీ కూడా రిలీఫ్ ఆపరేషన్స్ లో చాలా చోట్ల అక్కడక్కడ
బోటుకి 2,000 తీసుకున్నట్టు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారు అయితే వార్ రూమ్ లో కూర్చొని టెక్ సపోర్ట్ ఇవ్వాల్సింది కనుక టెక్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కనుక తను వార్ రూమ్ లో కూర్చొని తను వ్యవస్థని నడిపిస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వీరందరికీ కూడా డైరెక్షన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు కూడా. క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే సంబంధించింది కాదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళు మేము గాక నేలల్లో దిగి చేస్తామని అనుకుంటే వ్యవస్థలో ఉండే వర్క్ ఫోర్స్ అంతా ఆల్రెడీ డైవర్సిఫై ఉన్న వ్యవస్థలో ఉన్న వర్క్ ఫోర్స్ అంతా కూడా అక్కడక్కడ ఎంగేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు హ్యూమన్ డిస్ప్లేస్మెంటే లేట్ అవుతుంది, రిలీఫ్ ఆపరేషన్సే లేట్ అవుతాయి, రెస్క్యూ ఆపరేషన్సే లేట్ అవుతాయి. అవి కానీ డిలే కానీ అయితే హ్యూమన్స్కి కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా ఎక్కువ, పెద్ద మొత్తంలో ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే వార్ రూమ్ లో కూర్చొని కానీ పర్యవేక్షణ చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ వాటర్ పంపింగ్ తిరిగి నదిలోకి పంపించాలి, ఎక్కడ ఏ ప్రాంతాన్ని కొద్దిగా డెమాలిష్ చేసి వాటర్ డైవర్షన్ అనేది చేసుకుంటూ ఉండాలి, అవి జనరల్ గా వ్యవస్థ అనేది పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో హుద్హుద్ తుఫాన్ అప్పుడు దాని తర్వాత 3 days అక్కడే వైజాగ్ లో ఉండి అక్కడే పర్యవేక్షించారు కనుక వ్యవస్థ త్వరితగతిన పనిచేసింది. 10 రోజుల్లో 2 వారాల్లో చేయాల్సిన పనులు చాలా వరకు 3-4 days లో అక్కడ ఉండి చేయడం జరిగింది. అంటే వ్యవస్థని ఎప్పుడు కూడా పుష్ చేస్తూ ఉండాలి. ఆ వ్యక్తి ఒక వ్యక్తి అయినా పర్వాలేదు, అంతేగాని వ్యవస్థలో ఉండే అందరూ వచ్చి కానీ అక్కడ కానీ పుషింగ్ మెకానిజం కానీ చేస్తే నిజంగా అక్కడ రిలీఫ్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ అనేటివి డిలే అవుతాయి. ప్రజలు కూడా ఇది ఒక పరిపాలనాత్మకమైన సందేశంగా ప్రజలు దీన్ని స్వీకరించి అర్థం చేసుకోవాల్సిందిగా అభ్యర్థన. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు? తనకి సంబంధించిన ఏవైనా అంటే తనకు సంబంధించిన శాఖకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ వాటరే ఏదైనా గ్రామ పంచాయతీల దిశగా ఫ్లడ్ వాటర్ డిశ్చార్జ్ అయిందే అనుకుందాం. ఆ గ్రామ పంచాయతీల్లో ఎంత నష్టం వాటిల్లింది, అక్కడ ఉండే రిలీఫ్ ఆపరేషన్స్ అనేటివి కూడా అక్కడ ఉన్న వ్యవస్థ ఆల్రెడీ డిశ్చార్జ్ అనేది చేస్తుంది కాబట్టి అక్కడ ఉండే తర్వాత అంచనా వేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏదో తర్వాత చేయవలసిన పని అది. ఆల్రెడీ వ్యవస్థ ఎంగేజ్ అయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నా అభ్యర్థన. మరొక పాయింట్ ఏంటంటే September 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఆయన తను స్వయంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా చేసుకున్న దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు. మరొకరి ప్రోద్బలంతోనే ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు అనేటివి చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. నాకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైతే నా పని నేను చూసుకుంటా వెళ్ళిపోయి నా రూమ్ లోకి వెళ్ళిపోయి గమ్ముగా ఒంటరిగా ఉండడం అంటే నాకు ఇష్టం. ఏదో పుస్తకాలు చదువుకోవడం అంటేనే నాకు ఇష్టం, కానీ ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని పవన్ కళ్యాణ్ గారే మీటింగ్స్ లో చెప్పడం కూడా జరిగింది. అందరి జీవితాల్లో ఏదైనా కానీ ఆస్పిషియస్ డేస్ వచ్చినప్పుడు పలానా చోటికి వెళ్ళాలి, పలానా చోట అక్కడ ఆ టైంలో నేను అక్కడ ఉండాలి అని జనరల్ గా అందరూ అనుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పుట్టినరోజు నేను ఏకాంతంగా గడపాలి అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉండి ఉండొచ్చు. ఆల్రెడీ వ్యవస్థ చూసుకుంటుంది కనుక పవన్ కళ్యాణ్ గారి అక్కడ పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ ఏవి కూడా లేవు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసుకుంటున్నారు. జనాలు కానీ విమర్శలు చేసే వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉండేవాడు భోగి కాదు, యోగి అని అర్థం చేసుకోవాలి. భారత్ మాతాకి జై. జై హింద్.